మాటలు అబద్ధపు మోసపూరిత మాటలు మానండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఇప్పుడు ఈడ నేను కూడా అనొచ్చు కదా, రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం పెట్టిండు అనాలి. నేను కూడా ఇది ఎవరు సంతకం పెట్టిండు? మరి మీరు కూడా అదే అగ్రిమెంట్ చేసింది కదా. నీ లెక్క మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి సంతకం పెట్టించిండు, ఉత్తమ్ సంతకం పెట్టించిండు. నేను చిల్లర మాటలు మాట్లాడలేను నీలాగా. దివాలాకో రాజకీయాలు మాకు రావు. నిజాయితీగా మాట్లాడతాం, ఆధారాలతో మాట్లాడతాం, వాస్తవాలకు అనుగుణంగా మేము మాట్లాడతాం. మరి నువ్వెందుకు చేసినావు అగ్రిమెంటు? వై డిడ్ యూ కంటిన్యూ ద సేమ్ అని నేను అడుగుతా ఉన్నా. ఒకసారి అది కూడా చూపి బాబు. లాజికలీ అడ్హాక్ అరేంజ్మెంట్ మనం 6634 ఏదైతే ఒక్క 1 year కోసం ఒప్పుకున్నామో 2015లో దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. సో వీ స్ట్రాంగ్లీ ప్రొటెస్టెడ్ దట్ ఎట్లాగో ఇప్పుడు కేడబ్ల్యూడిటి 2 ఉంది కాబట్టి దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఈ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ ఉంది. ఆ అలొకేషన్ ఆఫ్ వాటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు we registered our protest that our 6634 అవ్వకూడదు అని. సో ఇట్ షుడ్ బి 7129 అని మనం ట్రిబ్యునల్లో విన్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కార్యదర్శి గారు వెళ్ళి కేడబ్ల్యూడి 2 అవార్డు ఫైనల్ అయ్యే వరకు ఈ టెంపరీ ఒప్పందాన్ని కొనసాగించడానికి ఒప్పుకున్నాము అన్నాడు. మరి ఇప్పుడు మిమ్మల్ని కూడా మేము తిట్టలేకనా? ఈ ఘోరానికి, ఈ నేరానికి బాధ్యత కాంగ్రెస్. ఉమ్మడి రాష్ట్రంలో మీరు చేసిన ద్రోహం వల్ల ఈ టెంపరీలో కూడా మనం నష్టపోతున్నాము. ఈ ద్రోహం కాంగ్రెస్ పార్టీది. బట్ దీన్ని సవరించింది, మన హక్కులు సాధించింది కేసీఆర్ సెక్షన్ 3 ద్వారా సాధించింది. సెక్షన్ 3 రావడం అంటేనే కృష్ణా నదిలో తెలంగాణ న్యాయమైన వాటా రాబట్టుకోవడానికి, హక్కులు రాబట్టుకునేడానికి మార్గం సుగమం చేసింది కేసీఆర్. ఇక అయినా మిగతా విషయాలు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు పొక్కగొట్టిండ్రు, కేసీఆర్ హయాంలో కొట్టిండ్రు, బీఆర్ఎస్ఏ దానికి బాధ్యత అని మాట్లాడి. ఎంత చిల్లర రాజకీయాలంటే ఐ ఫీల్ ఎషేమ్డ్. ఈయన మాటలు వింటే అసలు నాకు చాలా బాధ కలిగింది. రాజకీయాల్లో ఇంత చిల్లర, ఇంత దివాలాకోరు రాజకీయాలు బహుశా మంచిది కూడా కాదు. అది కూడా నేను సాక్ష్యాధారాలతో సహా చెప్తాను. ఏమన్నాడు? పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ వాళ్ళు మంత్రులుగా ఉండి బీఆర్ఎస్ భాగస్వామ్యంతోనే పోతిరెడ్డిపాడు బొక్కగొట్టిండ్రు, పోతిరెడ్డిపాడు అంత పెరగడానికి బీఆర్ఎస్ఏ కారణము అన్నాడు. అనడానికి సిగ్గుండాలి. ఇందులో రాజశేఖర్ రెడ్డి గారి క్యాబినెట్లో మేము మంత్రులుగా ఒక ఏడాది ఉన్నాం. ఎప్పుడు వచ్చినాం రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ నుంచి బయటకు? 5/7/2005. ఇది పేపరు 5 జూలై, అంటే బహుశా మేము ఒకరోజు ముందు 4 తారీఖు రాజీనామా చేస్తే 5 నాడు పేపర్లు వచ్చి ఉంటుంది. కాంగ్రెస్ సంకీర్ణంతో టీఆర్ఎస్ తెగదెంపులు. ఏ రోజు ఇది? 5 జూలై 2005. అంటే మేము 4 తారీఖు నాడే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రాజీనామా చేశాం. చేసిన తర్వాత ఆ జీవో ఎప్పుడు వచ్చిందంటే 13/9/2005. 7వ నెలలో మేము రాజీనామా చేసినాం. 9వ నెలలో పోతిరెడ్డిపాడు పొక్క పెంచుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇది. జీవో నంబర్ 170 డేటెడ్ 13/9/2005. అంటే జూలై 4 తారీఖు నాడు మేము రాజీనామా చేస్తే సెప్టెంబర్ 13వ తారీఖు నాడు పోతిరెడ్డిపాడు పొక్క పెంచుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవో ఇచ్చింది. ఈ పొక్క పెంచిన నాడు కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, పద్మావతి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు. పెదవులు విప్పంది, నోరు మూసుకున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేం కాదు. మేము జూలై నెలలోనే రాజీనామా చేసినాం. ఈ జీవో వచ్చింది 13 సెప్టెంబర్ 2005. మేము రాజీనామా చేసింది 4 జూలై 2005. 2 నెలల ముందే మేము ఈ పులిచింతల ప్రాజెక్టుకు, ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు అక్రమంగా నిర్మిస్తున్నారు, తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతుందని చెప్పి పదవులను గడ్డిపోచలాగా వదిలింది మేము. పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. అసెంబ్లీలో ఇది అసెంబ్లీ రికార్డ్, నేనేది ఉట్టిగా మాట్లాడట్లేదు. దిస్ ఈజ్ ద రికార్డ్ ఆఫ్ ద అసెంబ్లీ.
ఏ రోజు ఇది అక్టోబర్ 3, 2005. సెప్టెంబర్లో పోతిరెడ్డిపాటి జీవో వచ్చింది. అక్టోబర్ 3 ఇది మేము అసెంబ్లీలో ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్. అక్టోబర్ 3, 2005 నేను చూపిస్తున్నది శాసనసభ రికార్డ్, అసెంబ్లీ రికార్డ్. అప్పుడు మా సభానాయకుడిగా డాక్టర్ విజయరామారావు గారు టీఆర్ఎస్ ఎల్పీ నాయకులు, నేను అప్పుడు ఉపనాయకుడిని అసెంబ్లీలో, డిప్యూటీ లీడర్గా నేనున్నా, మా నాయకుడిగా డాక్టర్ విజయరామారావు గారు ఉన్నారు. ఆ రోజు మేము అసెంబ్లీలో ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్, పోతిరెడ్డిపాడు మీద మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఆ రోజు ఇచ్చింది చదివి వినిపిస్తా. డాక్టర్ జి విజయరామారావు, ఆగ్మెంటేషన్ ఆఫ్ పోతిరెడ్డిపాడు వాటర్, it is disastrous, it is a dangerous move. The government decision is adversely affecting the interests of Telangana region. Ultimately, the entire Krishna water will be diverted to only Rayalaseema area. In future, there will not be any amount of water available to Telangana. This is highly dangerous move and it is affecting the interest of Telangana people. అని మేము అక్టోబర్ 3, 2005న అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి శాసనసభను స్తంభింపజేసినాం. 21 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు అసెంబ్లీని స్తంభింపజేసినాం. మేము పేగుల దగ్గర దాకా కొట్లాడితే మమ్మల్ని చూసి నవ్వుకుంటూ కూర్చున్నారు ఈ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. చిన్నారెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ రోజు మాతో గొంతు కలిపింది ఒకే ఒక్కడు, స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు. కాంగ్రెస్లో ఉండి కూడా నిజాయితీగా పోరాడింది ఒకే ఒక్కడు పీజేఆర్. నోరు మూసింది మంత్రి పదవుల కోసం, పెదవులు మూసింది ఇదే ఉత్తమ్, ఇదే బట్టి, ఇదే కోమటిరెడ్డి. వీళ్ళు ఇలా పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ వాళ్ళే చేసిర్రు అని మాట్లాడితే సిగ్గుండాలని ఏమన్నా కొద్దిగానన్నా మాట్లాడేటప్పుడు ఏమన్నా ఆధారాలు పెట్టుకొని మాట్లాడతారా, ఉట్టిగానే మాట్లాడతారా? నేను అసెంబ్లీ రికార్డు చూపిస్తున్నా కదా. అక్టోబర్ 5, 2005 నాడు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినాం. 40 రోజులు వరుసగా అసెంబ్లీ సమావేశాలను పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు మీద స్తంభింపజేసినాం. పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. మీరొక్కనాడు కొట్లాడలే, మీరొక్కనాడు మాట్లాడలే. మీరు ఆ రోజు మాట్లాడుంటే పోతిరెడ్డిపాడు ఆగి ఉండేది. పెదవులు మూసింది మీరు, పోరాడింది మేము. మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులను కూడా వదులుకున్నది మేము. మీరు పదవులను పట్టుకొని పాకులాడిన వాళ్ళు మీరు. ఇలా పోతిరెడ్డిపాడు బీఆర్ఎస్ పెంచిందని రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో మాట్లాడుతాడు. నేను ఎంత మంచిగా ఎప్పుడు రాజీనామా చేసామో చూపించినాం, ఎప్పుడు జీవో వచ్చిందో చూపించిన, అసెంబ్లీలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఎప్పుడు పోరాడినామో కూడా నేను ఆధారాలతో చూపిస్తున్నా. నువ్వు ఇంకేం మాట్లాడతావు రేవంత్ రెడ్డి గారు? ఎడబెట్టుకుంటావు తలకాయ. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఓ చిల్లర, ఒక సీరియస్ ఇష్యూను రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటాడంటే, మన ప్రాస కోసం, జనరల్గా ఏదో ప్రాస కోసం చిల్లర మాటలు మాట్లాడతాడు. రోజా గారు, కేసీఆర్ గారు పోయిండు అంటే ప్రాస కోసం దివాలకు రాజకీయాలు మాట్లాడద్దు. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పోరాడింది ఎవరు? స్టే తెచ్చింది ఎవరు? బీఆర్ఎస్ అట కొట్లాడలేదట. కేసీఆర్ గారు భోజనం చేసేట మొత్తం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు అని నేను అసెంబ్లీలో మాట్లాడిండు ఆయన. ఒకసారి చూడండి, దాన్ని కూడా ఆధారాలతో సహా చూపిస్తాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో ఎప్పుడు వచ్చింది బైసాబ్? జీవో నంబర్ 203, 5/5/2020 అంటే మే 5, 2020 నాడు జీవో వచ్చింది. దిస్ ఇస్ ద జీవో ఆఫ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, 5 మే 2020. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు లెటర్ రాసింది? అప్పుడు మా ప్రభుత్వం ఈ జీవో రాకముందే పత్రికల్లో వార్త వచ్చింది. అప్పుడు మనకు ప్రధాన పత్రికలైనటువంటి సాక్షి, జ్యోతి, వెలుగు తదితర పేపర్ రెఫరెన్స్ కూడా అదే రాసినాం. ఇది ఎప్పుడు లెటర్ అంటే 29 జనవరి 2020. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో రావడానికి 4 నెలల ముందు మన పత్రికల్లో ఇట్లా రాయలసీమ లిఫ్ట్ను ఒకటి తయారు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది స్టార్ట్ చేయబోతుందని ఒక వార్త వస్తే, ఆ వార్త ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్కు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇది డేంజర్, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ కట్టొద్దు అని చెప్పి వాళ్ళు జీవో ఇవ్వడానికి 4 నెలల ముందే వ్యతిరేకించినాం మేము. దిస్ ద లెటర్. ఏం రాసినామో కూడా చదివి వినిపిస్తా.
In view of the above appraisal and recommendations of KRMB is required for any new projects taken up by the state and be approved by the Apex Council, Telangana has been already deprived of its rightful